చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు నాతోటి. కొడుకు కంటే ఎక్కువగా ఫ్రెండ్ లాగానే నేచర్. వాడు నన్ను లక్ష్మి అనే పిలుస్తాడు. అంత హ్యాపీగా ఉంటాడు నాతోటి. ఇంకోటి వాటి నేచర్ అంటే ఫ్రెండ్, ఎంత హెల్పింగ్ నేచర్ అంటే అంత హెల్పింగ్ నేచర్. ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలని అంటాడు. హ్యాపీగానే ఉండాలి అని అంటాడు. వాడి గురించి ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. బట్ చాలా మంచి నేచర్, మంచి హెల్పింగ్ నేచర్. రమేష్ రెండో కొడుకు. బాగా చిన్నప్పుడు బాగా సతాయిస్తుండే, తండ్రిని బాధపెడుతుండే, నేను బాధపడుతుంటే తండ్రి బాధపడుతుండే. బావి మీద కూర్చుండి ఎంత భయపట్టిస్తుండే, అన్నం జాగించుకుంటుండే, అంత భయపట్టిస్తుండే. అంత భయపడుతుంటిమి. ఎట్లా రమేష్ తోటి ఎట్లా అని ఇద్దరం భయపడుతుంటిమి. ఇప్పుడు ఆ బాధ లేకుండా చేసిండు నాకు. అంత బాధపడోళ్ళము. ఇప్పుడు అంత తండ్రి లేనందుకు నాకు అంత నిమ్మలం చేసిండు. అమ్మ అప్పుడు తిప్పలు పెట్టినా నేను, ఇప్పుడన్నా మంచిగా చూసుకుంటా, నేనున్నా నీకు అంటాడు. నా బాధ తీరుస్తున్నాడు. నాకు ఉల్లాసం, నా సంతోషము అంతా చూసుకుంటున్నాడు. నాకు ఏం బాధ లేకుండా, ఏ తిప్ప లేకుండా, ఏ టెన్షన్ లేకుండా చూసుకుంటున్నాను. నన్ను తెచ్చుకున్నాడు. ఇప్పుడు కొడుకు అంత పేరు తెచ్చుకున్నాడు. నాకు అందరు నలుగురు, నీ కొడుకు మంచోడు రమేష్, అంత మంచిగా మాట్లాడతాడు, ఎంత ఆలోచన చేస్తాడు, ఎంత బాధపడతాడు, అందరి కోసం అంత నిమ్మలం చేసిండు. అంత ఏదానికి ఏం టెన్షన్ లేకుండా చేసిండు. ఎంత మంచిగా మాట్లాడతాడు అన్నాడు. ఇప్పుడు కొడుకు ఆడుకుంటాడు. రమేష్ అంత బుద్ధిమంతుడు అయిండు, అంత మంచి పేరు తెచ్చుకున్నాడు. చిన్నప్పుడు ఎంత కష్టపెట్టిండో ఇప్పుడు అంత పేరు తెచ్చుకొని అంత సంతోషం చేసిండు. నాకు నా మనసు నిమ్మలం చేసిండు. అందరికీ నమస్కారం. కందుకూరు శ్రీరామూర్తి, మా ధర్మపత్ని విజయలక్ష్మి, నంద్యాల గ్రామం. గత 40 సంవత్సరాల నుంచి కూడా నంద్యాల విశ్వవాణి విద్యా సంస్థ నడుపుతున్నాము. మా తృతీయ కుమారుడే కళ్యాణ్ చక్రవర్తి. అయితే అందరం కళ్యాణ్ అని పిలుస్తూ ఉంటాం. కళ్యాణ్ మొదటి నుంచి కూడా పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, ఏదైనా సరే సాధించాలనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. అన్నీ కూడా ఏదైనా సరే సాధించాలనుకుంటే పట్టుదలతో సాధించేంత వరకు నిద్రపోయేవాడు కాదు. అలాగే చదువులో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగం సంపాదించడంలో కానీ తన స్వశక్తితోనే సాధించుకొని పైకి రావాలనేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. ఈ సంపాదించడంలో మా సహాయ సహకారాలు ఏమాత్రం లేవు, కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అతనే సాధించి ముందుకు నడుస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు. అంతేనా? నేను మీ ఆరాధ్య గుప్తా. మా నాన్న పేరు సోలార్వాల రాజేష్. నేను మా నాన్న గురించి చెప్తాను. మా నాన్న చాలా మంచివాడు. మా నాన్న దేన్నన్నా సాధించాలనుకుంటే అటు వదలని విక్రమార్కుడిలా ఉంటాడు. మమ్మల్ని ఒక గొప్ప స్థాయికి చేర్చాలని ఒక గడియారంలా పనిచేస్తాడు. మా సంతోషంలోనే ఆయన సంతోషం వెతుక్కుంటాడు. అన్నిటికీ మించి పాజిటివ్ థింకింగ్ ఇంకా బ్రాడ్ మైండెడ్ గా ఉంటాడు. మమ్మల్ని అందరినీ నవ్వుకుంటూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. మా సంతోషంలోనే అతని సంతోషం వెతుక్కుంటాడు. ఇట్లు జూనియర్ సోలార్ వాళ్ళ. నా పేరు లక్ష్మి. ప్రత్యూష. ఆమె మంచి మనసున్న మంచి డాక్టరు. ఆమె హస్తవాసి చాలా మంచిది. ఆమె మెరిట్ మీద సీట్ తెచ్చుకుంది. మైగ్రేన్ ఉన్నా కానీ కష్టపడి చదివి డాక్టర్ అయింది. అందరికీ అనుకోలేదు, ఎందుకంటే మై మమ్మీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ క్రానిక్ సిజోఫ్రీనియా ఫ్రమ్ మై చైల్డ్హుడ్. తనకి different personalities ఉండేవి. As a child, I suffered a lot. That suffering cannot be expressed in words. ఒకసారి మా మదర్ ఎలా ఉంటారు, ఇంకోసారి ఎలా ఉండరు. అసలు అర్థం కాక నా జీవితం మొత్తం ఒక
సంఘర్షణలా ఉండేది. I suffered with chronic migraine since I entered my 9th standard. That's what I remembered. అసలు మా మదర్ మాట్లాడితే నా గురించి చెప్తారని కూడా నాకు అందుకే షాక్లో ఉన్నాను నేను యాక్చువల్గా. ఎందుకంటే తను ఎప్పుడు బాగుంటారు అనేది చాలా ప్రెడిక్ట్ చేయడం కష్టం. నేను చాలా గర్వంతో చెప్పగలను, ఎంతో కష్టపడి నేను MD జనరల్ మెడిసిన్ కంప్లీట్ చేశాను. ఆల్ మై సీట్స్ ఆర్ ఇన్ మెరిట్. మైగ్రేన్ అనేది నాకు ఎంత సివియర్గా ఉండేదంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఐ యూస్ టు సఫర్. బట్ నేను వెనక్కి తిరిగి చూస్తే అసలు నేను ఎలా కంప్లీట్ చేశానని నాకే ఆశ్చర్యం వేసేది. దట్ విల్ పవర్ వాస్ గివెన్ బై ఆల్మైటీ. బికాస్ ఐ వాస్ చోజన్ ఫర్ దిస్ ప్రొఫెషన్, ఐ హ్యావ్ మై పర్పస్. దట్ ఈస్ వాట్ it made me not to pursue super speciality. It was an easy path for me to get a seat endocrinology కానీ న్యూరాలజీ కానీ చేస్తుంటే. కానీ నా స్ట్రగుల్లో నా ఓన్ హీలింగ్ కోసం నేను ఏవైతే ప్రాక్టీసెస్ యూజ్ చేశానో ఆ ప్రతి ప్రాక్టీస్లో నేను సర్టిఫై అయ్యాను ఫ్రమ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మాస్టర్స్. అండ్ నౌ ఐ డిజైన్డ్ ఎ ప్లాన్ కాల్డ్ ప్రివేహ ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్, విచ్ ఈస్ మై ఓన్ జర్నీ యాజ్ వెల్ యాజ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్. అంతకుముందు వరకు నేను వై అని క్వశ్చన్ చేసుకునేదాన్ని, ఎందుకు ఇంత సఫరింగ్ నాకు అని. బట్ నౌ మై వై కొలాప్స్డ్ బికాస్ ఐఎమ్ చోజన్ ఫర్ దిస్ పాత్ అండ్ ప్రొఫెషన్ టు బీ యూనిక్ అండ్ టు సర్వ్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ లైక్ మీ, టు ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్. అండ్ మా మదర్ ఒక్కసారి అండి 4 floors పైకి ఎక్కొచ్చి మిల్క్ తెచ్చిచ్చి కాఫీ తెచ్చిచ్చి చదువుకోమని చెప్పేవాళ్ళు. ఆ ఫస్ట్ టైం మా మదర్ నుంచి ఎంకరేజ్ వచ్చినప్పుడు 197 out of 200. అంటే మా మదర్ నాతో బాగా మాట్లాడినప్పుడు నాకు అలా ఉండేది అసలు. అంటే ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు క్రేవ్ ఫర్ దట్ లవ్. సో ఇప్పుడు నేను అనుకున్నాను, ఇలా ఎవరైతే తమ పైన సైకలాజికల్ సఫరింగ్స్తో ఉన్నారో వాళ్ళందరూ నేను హెల్ప్ చేయాలని. రైట్ నో ఐఎమ్ హెల్పింగ్ సచ్ విమెన్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ దేర్ problems. So I have more purpose in my life. That was I realized. And sorry for taking this extra time. So, and thank you for this wonderful opportunity. I was really surprised my mother మాట్లాడతారని నేను అనుకోలేదు. Thank you so much. It was so precious for me. నా పేరు పద్మ, మా అబ్బాయి పేరు రాజశేఖర్. ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇస్తాడు, మమ్మల్ని కేరింగ్గా చూస్తాడు. చిన్నప్పటి నుండి అల్లరి చేయలేదు, మంచిగా చదువుకున్నాడు. వెడ్డింగ్ కార్డ్స్ బిజినెస్ రన్ చేస్తున్నాడు. మేము సంతోషంగా ఉన్నాము. ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మేము గర్విస్తున్నాము. నేనంటే చాలా ఇష్టం. నా మీద చాలా ప్రేమగా చూస్తాడు, వాళ్ళ అక్కలను కూడా బాగా ప్రేమ చేస్తాడు. ఎవరిని మనసులో నొప్పియాడు, ఏదైనా వాళ్ళకు తెచ్చిపెట్టాడు. వాళ్ళ భావాలకి చాలా విలువ ఇస్తాడు, అమ్మకి కూడా విలువ ఇస్తాడు. అమ్మ అంటే చాలా గౌరవిస్తాడు. ఎవరు ఏమి చెప్పినా వాళ్ళకు ఏమి చెప్పాడు సమాధానం చాలా. అందరికీ నమస్కారం. నేను రంజిత్ కుమార్ వాళ్ళ మమ్మీని. మా అబ్బాయి రంజిత్ కుమార్ నాకు మొదటి బాబు. సో మొదటిసారి అమ్మాయి నొప్పి చాలా ఉండేది నాకు. మా అత్తగారికి వాళ్ళ నాన్నగారు మొదటి వాడవడము, నాకు వీడు మొదటి వాడవడంతో వాడి తరంలో వాడే మొదటి వారసుడు మా ఫ్యామిలీ మొత్తానికి. సో నెక్స్ట్ వాడి నేచర్ విషయానికి వస్తే వాడికి చాలా ఇండిపెండెంట్, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటాడు. దానికోసం వాడు టైం అండ్ ఎఫెక్ట్ కూడా పెడతాడు. వాడి కోసం మోమాటము, ఎవరితో తొందరగా కలవడు, కలిస్తే మాత్రం హార్ట్ఫుల్ గా ఉంటాడు. వాడికి లవ్ అండ్ ఎఫెక్షన్ కూడా ఎక్కువే. వాడి 14 ఏళ్ళ కొడుకున్నట్టు నాకు ఆ నమ్మరాదు అస్సలు. వాడిని చూస్తే నేనే అప్పుడప్పుడు వాడి కొడుకును రంజిత్ అని పిలుస్తుంటాను. వాడి నేచర్ అలా ఉంటది. ఓకే, హ్యాపీ మదర్స్ డే. నా కొడుకు సాయికి అన్న లాస్ట్ బాబు. ఆయనకు చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద అంటే కోరికలు ఎక్కువ ఇష్టం. 5 ఏళ్ళ పిల్లగానప్పుడు కేదార్నాథ్ పోతే ఇంటికి వచ్చి అది దించి ఆడికి పోదామని ఏడ్చిండు. స్కూల్లో ఫస్ట్ తినడమా
ఆయన ఫ్రూట్స్ను కారం తింటుండే, స్వీట్ తినకపోతుండే. ఇంకోటి కుక్కలకు కాకులకు ఇట్లా పెట్టేదాకా భోంచేయకపోతుండే. అది మనకి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. అంతే, అమ్మ నాయన ముచ్చటొద్దు. 1 year బర్త్డే అప్పుడు చాకు తీసుకొని కేక్ అనంతరం వాడే పోస్తా అన్నాడు. చాకు ఈ మంట ఇయ్యలేదు, అందుకే నా కొడుకును చాకు అని పిలుస్తుంటిమి. తర్వాత అందరూ కలిసి ఉంటారు కనుక నాకు ఇష్టము. చిన్నోడు కనుక నాకు ఎక్కువ ప్రేమ. 4 కొడుకులు కలిసి ఉంటారు. సంతోషమైన బాధ అయినా నాతో పంచుకుంటాడు, అందుకే నాకు ఇష్టం. వానికి దైవభక్తి అంటే ఎక్కువ ఇష్టం. హాయ్ శివ, హాయ్ నాన్న. నువ్వు పుట్టగానే ఎంతో సంతోషించాను. అసలు జీవితం మీద ఒక గెలుపు అనేది నాకు సాధించగలిగిన నా ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ 4-5 years చిన్నప్పటి నుండి నువ్వు ఆడుతున్న ఒక్కొక్క సంతోషాన్ని నన్ను పెంచుకుంటూ వెళ్ళినావు. 7th to 10th వరకు నీ అల్లరి చేష్టలతోటి నీ క్లాస్ దగ్గరికి వస్తే రిపోర్ట్ తీసుకోవాలంటే కూడా నేను భయపడ్డా. ఎందుకు అని అంటే నీ చిల్లర చేష్టలు, అల్లరి పనులు, ఎక్కువ మాట్లాడడము, ప్రతిసారి ఒక కంప్లైంట్. అబ్బా ఎందుకు ఇంత సతాయిస్తున్నాడు శివ అని అనుకున్నా. కానీ 10th తర్వాత మాత్రం నాన్న హట్స్ ఆఫ్, ఫుల్ మార్క్స్ తోటి ఒక లైఫ్ టర్న్ మనిషికి ఎట్లా వస్తుందో నీ స్టడీ లైఫ్ 10th నుంచి వచ్చింది. యు ఆర్ గుడ్ పర్సన్ లాగా ఇంటర్ CA మొత్తం కంప్లీట్ చేసి ఒక మంచి పేరు తెచ్చుకున్నావు. లవ్ యూ నాన్న. అందరికీ కొడుకులు ఉంటారు, ఫుల్ హ్యాపీ ఉంటారు. కానీ బట్ నాకు మాత్రం నీలాంటి కొడుకు మాకు ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను నాన్న. హట్స్ ఆఫ్ కన్నా. గట్టు అమర్నాథ్ గారు, నేను గట్టు పద్మ. నాకు 3 కొడుకులు, సాయి శంకర్, పవన్, నరేష్. పవన్ అంటే మీకు అందరికీ తెలుసు. మా పిల్లలు 3 చాలా మంచివారు. మా పవన్కు నేనంటే చాలా ప్రేమ. మా పవన్కు ప్రేమ అంటే ప్రేమకు తలకాయ అయినా తీసిస్తాడు. కోపం వస్తే మాత్రం ఎవరైనా లొంగిపోవాల్సింది. ప్రేమకు లొంగాలి, కోపానికి భయపడాలి. చాలా మంచివాడు. ప్రేమ అంటే అంత ప్రేమ. ఇంత ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకులే అంటే నా కొడుకులే అనిపిస్తుంది నాకైతే. నేను కలిపిన గోరు ముద్దలు ఇష్టంతో తింటారు నా పిల్లలు. చాలా మంచి పిల్లలు. ఏదైనా మేము హైదరాబాద్కి వెళ్ళినా, సిద్దిపేటలున్నా అమ్మ ఏం కావాలి, నాన్న ఏం కావాలి అని అడుగుతాం. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మమ్మీ ఇక్కడికి వెళ్తున్నాము అని అడుగుతాను. చాలా మంచి పిల్లలు. ఆ పిల్లల నుండి నా అదృష్టము, మా వారి అదృష్టము, నా అదృష్టము, నా పిల్లల అదృష్టము. చాలా మంచివారు. నేను కలిపిన గోరు ముద్దలు అంటే నా పిల్లలకు చాలా ఇష్టం. హాయ్ పిల్లలు, మీరందరూ కూడా సిద్దిపేటకు రండి భోజనానికి, మా ఇంటికి. నేను వంట చేసి పెడతా, మీరు తినండి. అందరూ తప్పకుండా రాగలరు. ఒకరోజు ఏమైందంటే నాకు కొంచెం ఛాతీలు వస్తుంది అంటే మా వారు ఏం చేశారంటే మా పిల్లలకు ఫోన్ చేశారు. మా పిల్లలకు ఫోన్ చేస్తే 3 తక్షణమే హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చారు. అమ్మ ఏమైంది అని. అంత మంచి పిల్లలు నా పిల్లలు. అయితే నా ఇంత పెద్ద అయినా కానీ నేను తినిపిస్తే అమ్మ బాగుంది అని అంటారు నా పిల్లలు. చాలా మంచి పిల్లలు, వినయం గల పిల్లలు, చాలా మంచి పిల్లలు. పేరు ప్రవీణ్ కుమార్. మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. మంచి ఫ్యామిలీ దగ్గర మంచి ఉంటాడు. మంచి ఫ్యామిలీ దగ్గర ఏమన్నా కావాలన్నా వాళ్ళకు హెల్ప్ చేస్తుంటాడు. ఎక్కడికన్నా హాస్పిటల్కి పోదామన్నా తీసుకుపోతాడు. ఏమన్నా కావాలన్నా అన్న తెచ్చిస్తాడు. ఎక్కడికన్నా పోదాం నాన్న తీసుకుపోతాడు. ఏమైనా మందులు అవసరం ఉన్నా తెచ్చిస్తాడు. వాళ్ళ డాడీ లేదు, నాకు అమ్మగా నన్ను తీసుకుంటున్నాడు. నన్ను మంచిగా చూసుకుంటున్నాడు. అమ్మ అంటే అమ్మలాగానే చూసుకుంటున్నాడు. మా అబ్బాయి చాలా మంచి బాబు. కొడుకు, 3వ కోడలు యాదయ్య, ధనలక్ష్మి. పెళ్లి రోజు అయినది.
తల్లి రోజులు వచ్చినవి అయ్యాల కాల పూజలు చేసినారు. శివాని చేసి మంచిగా నిమ్మలంగా ఉండాలి, శివాని పెంచి కావాలని మొక్కుతున్నాను. వాళ్ళ బరువు బాధ్యత అంత తీరాలని మొక్కుతున్నాను. సంతోషంగా ఉండాలని అంటున్నాను. నా పేరు నాగమణి. మాకు అబ్బాయి పుట్టాడు. పుట్టగానే సంతోషం అనిపించింది. అల్లరి చేస్తూ పెరిగాడు, ఇసుకు తెప్పించాడు. అయినా బాగా సంతోషం అనిపించింది. చాలా బాగా చదువుకున్నాడు, చాలా బాగా చదువుకున్నాడు, చాలా బాగా కష్టపడ్డాడు, పైకి వచ్చాడు, బాగుపడ్డాడు. ఎవరికి ఆపద వచ్చినా కానీ సహాయం చేస్తాడు. మంచి వృద్ధి గల పిల్లగాడు, చాలా చాలా మంచి పిల్లగాడు, మంచి కొడుకు. నా పేరు బాలమ్మ. నాకు 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. బాలు గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. బాలు కష్టపడి ఎదిగాడు. అతను 1 ఇయర్లోనే తండ్రిని కోల్పోయాడు, తండ్రి ప్రేమను కోల్పోయాడు. 10-11 సంవత్సరాల నుంచి కష్టపడి అతను బతికాడు, పైకి ఎదిగాడు. ఇప్పటి వరకు కూడా కష్టపడే బ్రతుకుతూ ఉన్నాడు. ఒకరి కష్టం పంచుకునేవాడు కానీ ఒకరికి మనసు కష్టపెట్టేవాడు కాదు అతను. ఫ్యామిలీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ఉంటాడు. ఇప్పటి వరకు నా కొడుకులో 3 సంఘటనలు జరిగినాయి, మీకు చెప్తాను. మా అబ్బాయి వాళ్ళ సారు 5 రూపాయలు, ఆ టైంలో 5 రూపాయలు ఇస్తే అది ఒక చాక్లెట్ కొనుక్కొని తీసుకొని వచ్చి మా అందరికి ఇచ్చి తను తినేవాడు. అంత మంచి మనిషి. తన తండ్రి బాధ్యత తీసుకొని మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకుంటున్నాడు. 2వ సంఘటన, నాకు మా అబ్బాయికి కోవిడ్ వచ్చింది. కానీ అందరూ ఎవరిది వాళ్ళే ఆలోచించుకుంటారు, కానీ మా అబ్బాయి అలా ఆలోచించకుండా నా దగ్గరే ఉండి పసిపాపలా నన్ను కాపాడుకుంటూ వచ్చి నన్ను మంచిగా బ్రతికించాడు. ఆ అబ్బాయి లేకపోతే నేను ఇప్పటి వరకు భూమి మీద ఉండేదాన్నే కాదు. రీసెంట్గా జరిగింది, మా అమ్మగారు చనిపోయారు. 3వ సంఘటన మా అబ్బాయి గురించి చెప్తాను, వినండి. అందరూ తల్లి తండ్రి ఆస్తుల గురించి పంచుకుంటారు కానీ ఎవరు తండ్రి బాధ్యత తల్లి బాధ్యత చూసుకునే వాళ్ళు కాదు. కానీ మా అమ్మ బాధ్యత మాత్రము తనే చూసుకుంటూ అన్ని విధాలా తను చూసి ఆలోచించి సేవ చేసి ముందుకు నడిచాడు. మేము 2 ఆడపిల్లలమే. ఇంత మంచి గొప్ప వ్యక్తిని నేను చూస్తున్నాను. ఇప్పుడు నా కొడుకు గురించి పొగుడుతున్నానని మీరు అనుకోకండి, కానీ నాకు ఈ ఛాన్స్ మీరు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కొడుకు తను కూడా బాగా మహావృక్షంలా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు వాళ్ళ డాడీకి సుస్తయింది. సుస్తైన నుంచి అన్ని అక్కలు పోయి మందులు తెచ్చిండు, అన్ని తెలంగాణ నిద్రపోకుండా ఇంజక్షన్లు ఇచ్చిండు. ఆరోగ్యం మంచి లేకుండా వాళ్ళ బాబు నిద్ర లేకుండా అని సంవత్సరం 3 రోజులు అన్ని హాస్పిటల్లో తిప్పిండు. ఎక్కడ దొరకపోయినా ఆరోగ్యం మంచిగా లేకుండా తక్కువగా లేదు. వాళ్ళ బాబు బతకాలని ఎక్కడెక్కడో పోయి మందులు తెచ్చిండు కొడుకు, కానీ మస్తు కష్టపడాలని బతకలేదు. తమ్ముళ్ళ పెళ్లి చేసిండు 2. అంత నా పెద్ద కొడుకు పెళ్లి
చేసుకున్నాడు, తమ్ముళ్ళ పెళ్లి చేసిండు. ఇట్లా చాలా కష్టపడ్డాడు. కష్టపడి పైకి వచ్చారు నా కొడుకులు. పెద్దల ఆశ లేకుండే, పెద్దల సంపాదించిన ఆశ లేకుండే కష్టపడి పైకి వచ్చిండు. బుద్ధిమంతులైండు. ఇంటికి దీపం మా పెద్ద కొడుకు 22 ఏళ్ళ నుంచి మస్తు కష్టపడ్డాడు. తండ్రి గురించి కష్టపడ్డాడు, అన్నిటికీ సంసారం గురించి కష్టపడ్డాడు. అన్నిటికీ కష్టపడి పైకి వచ్చిండు. నా కొడుకు నన్న పెద్ద కొడుకు కూడా అన్ని చేసిండు, అన్ని కార్యాలు చేసిండు, అందరికీ మంచిగా చేసిండు. తమ్ముళ్ళ పెళ్లి చేసిండు, అందరికి పైకి వచ్చి అన్ని చేసిండు, పైకి వచ్చిండు కొడుకు. అన్ని బంగారం పెట్టాడు నా కొడుకు. అయినా చదువు మనసు బాగలేదు. వాళ్ళని చూసి నాకు కూడా మనసు బాగలేదు. ఎక్కడ కూడా మంచి పైకి వచ్చింది. అన్ని పైకి వచ్చింది, అన్ని పైకి వచ్చినప్పుడు చిన్నోళ్ళు కూడా పైకి వచ్చింది. మంచి అన్ని డెవలప్మెంట్ చేసి నమస్కారం పెడతానని మా సంత గురించి చెప్తాను. మా సంతకు చిన్నప్పుడు గోళీలు ఆడేది, బాగా చేసేది, అన్నీ చేసేది. ఇప్పుడు మంచి బుద్ధిమంతుడు అయ్యిండు. నన్ను మంచిగా కలుసుకుంటాడు. మా అత్తగారి బలంలా, మా అవ్వగారి బలంలా, మా అత్తగారి దాంట్లో అందరు ఇట్లా మంచిగా ఉంటాడు. అందరు నా వాళ్ళు అంటారు. దేవుళ్ళలాగా మా కాలనీలో కూడా చూసుకుంటాడు, అందరినీ చూసుకుంటాడు. నాకు కావలసిన ఎందుకు ఇస్తాడు, మందులు అన్ని చేత తెచ్చపడికనే ఇన్ని రోజులు బతికిన నేను. 80 ఏళ్ళు వచ్చినాయి నాకు. అయినా నా పని నేను చేసుకుంటా, అటు ఇటు తిరుగుతా, నా ఇంట్లో వాకింగ్ చేసుకుంటా, అన్ని తీర్లా చేసుకుంటా. నేను టిఫిన్ అన్నీ చేసుకొని తింటా. నేను నాకు పడ్డాయన్ని షుగర్, బీపీ అన్నీ ఉన్నాయి. నా కొడుకు గురించి చెప్పాలంటే అందరికీ దేవుని కలుసుకుంటాడు, కావలసిన అందరికీ హెల్ప్ చేస్తాడు. మా కాలనీలో కూడా మంచిగా అందరిని చూసుకుంటాడు. నా దోస్తులను కూడా చూసుకుంటాడు, అందరితో మాట్లాడతాడు. ఫోన్లో అక్కడికి వస్తాడు నాతో. తప్పులుంటే క్షమించుంది. నా కొడుకు గురించి చాలా దేశంలో అందరూ అట్టనే చూసుకోవాలి అని ప్రాధాన్యపడతాను. నేను ఏ కొడుకులైనా తల్లిని అట్లా చూసుకుంటేనే తల్లి చాలా రోజులు బతుకుతుంది. నాకు బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి. అన్ని రోగాలకు నేనున్నా అని మందులు తెస్తాడు, అన్నీ చేస్తాడు. అందు గురించే అది చేస్తాను. కొండ మీద పూజనైనా తెస్తాడు నా కొడుకు తెమ్మనంటే. ఏ తెమ్మంటే అది తెచ్చి పెడతాడు నాకు. ఎవరు విషాద లెక్క ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈనాడు సరే అంటాడు. అంతే. నన్ను అయితే మంచిగా చూసుకుంటాడు. మా బలంగా పేరు తెచ్చుకున్నాడు. అన్ని తీరు అందరూ నడుచుకుంటాడు. అందరికీ నమస్కారం. తప్పులుంటే క్షమించుండే. అది తెలుగు సాంప్రదాయం కాబట్టి నమస్కారం పెడతాను అందరికీ. తప్పుడు క్షమించండి. నువ్వు కూడా మమ్మల్ని అంతా ప్రేమగా చూసుకుంటున్నావు. ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నా. మా ఆశీర్వాదము ఎప్పటికీ ఇట్లనే ఉంటుంది. డాడీ అడుగుజాడల్లో ఎన్నో యాత్రలు తీసుకెళ్తూ ఎన్నో సేవలు చేస్తూ వాళ్ళ దీవెనార్తి పొందవలెను. పేద కుటుంబాలను కాశీ యాత్రకు తీసుకెళ్ళి వాళ్ళ దీవెనార్తులు కూడా పొందినావు. నిండా నూరేళ్ళు సంతోషంగా మా దీవెనార్తి మీకు ఉండుగాక. దేవుని దీవెనార్తి నీకు ఉంటుంది, చల్లగా ఉండు. నీ డాడీ చేస్తున్న సేవలు చేసినట్టు నువ్వు కూడా ఇట్లనే చేస్తుండు. నువ్వు ఎదిగినందుకు ఇంకా ఎదగాలి. నువ్వు ఎదిగినందుకు మాకెంతో సంతోషము.
నీ చిన్ననాటి ముచ్చట్లు చెప్తాను ఇంకా. ఓ నీవు లిటిల్ ఫ్లవర్ స్కూల్లో అయ్యగారు వేషం ఇచ్చినప్పుడు నిజంగా అయ్యగారు లాగానే ఉన్నావు. ఓ ప్రగతి స్కూల్లో డిఈఓ వేషం వేసినప్పుడు నిజంగా డిఈఓ లాగానే తాతయ్య కోట్ వేసుకొని తాతయ్య కళ్ళద్దాలు పెట్టుకొని డిఈఓ లాగా స్కూల్కి వెళ్ళావు జీపులో. నీకు గుర్తున్నాయా? మేము తర్వాత నీవు హైదరాబాద్ చదువులకు వెళ్ళి మా పెళ్లి రోజుకి 25 ఏళ్ళ పెళ్లి రోజుకి ఒక వీడియో చేసావు. అప్పుడు నీవు కొత్తగా వీడియో నేర్చుకున్నావు. దాంట్లో మాకు ఒక పాట తయారు చేసావు. అది మాకు చాలా సంతోషం కలిగించింది. తర్వాత నువ్వు ఎల్ఐసిలో నన్ను ఒక్కదాన్నే టూర్ తీసుకెళ్ళావు. నేను దానికి చాలా సంతోషించాను. ఎదుగుతున్న కొద్దీ నేను చాలా సంతోషిస్తున్నాను. హ్యాపీ మదర్స్ డే నాకు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ శశి. ఎవరికి కూడా నిజంగా కూడా మాకు కూడా ఎవరికైతే తెలియదు. నాకు కూడా సర్ప్రైజ్ ఇది. నాకు తెలిసి ఆల్మోస్ట్ 90% లెజెండ్స్కి ఎవరికి కూడా తెలియదు ఈ విషయము. 100%? ఎస్, 99% ఎవరికి కూడా తెలియదు. నిజంగా కూడా అంటే సర్ప్రైజ్ అంటారు కానీ ఇట్లాంటిదని ఎవరు కూడా అనుకోలేదు. మదర్స్ డే అంటే వీళ్ళు పెట్టిన మదర్స్ డే సెలబ్రేషన్స్ ఏందో నాకు కూడా అర్థం కాలే. మదర్స్ డే సెలబ్రేషన్ అని పెడుతున్నారు, మరి ఎందుకు పెట్టిందో ఇది నేను అడగదలుచుకోలేదు. నేను కూడా సరే లెటర్స్ ఏముందో అనుకున్నాము. కానీ రియల్లీ అప్రిషియేట్ టు ఎట్ టేబుల్ అండ్ శశి, యూ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ వర్క్. అందరు కూడా చాలా సంతోషంగా ఉంది. మనకు ఏదో క్యాజువల్స్ అని అది అనుకున్నాం కానీ నిజంగా కూడా అందరికి కూడా మరవలేనిది ఇది. ఇట్ ఈస్ ద మెమరబుల్ ఫర్ జీవీబీఎల్ ప్రణవ చాప్టర్. థ్యాంక్ యూ శశి అండ్ ఎట్ టేబుల్. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా చాలా టాలెంటెడ్ పర్సన్. చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒక పని నేర్చుకోవాలి అంటే తను సాధించి నేర్చుకునేటువంటి మనస్తత్వం. ఇప్పటికీ తను ఫ్యాషన్ డిజైన్లో చాలా మంచి అభివృద్ధిలోకి వచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. Hello everyone. So the business pass between our members. It gives me great pleasure to inform you that the total number of referrals passed today is 66, and the total business done today is 1,66,51,226. అందరూ మంచి ఎమోషనల్ అయినట్టున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్లు ఇస్తే జస్ట్ పక్కన పెట్టేస్తారు, బట్ ఇది గుర్తుండిపోద్దని ఐ ప్లాన్ ఇట్. ఐ మీన్ థ్యాంక్ యూ ఎట్ టేబుల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ టుడే మదర్స్ డే కాబట్టి ఇప్పుడు మన కళ్ళ ముందున్న మదర్స్, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ శాలిని గారు, వనిత అండ్ ప్రత్యూష గారు. సో ఇక్కడున్న మదర్స్తో మనం అందరం గ్రాండ్గా మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుందాం.
అంతేనా? నాకు